హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఫ్రెండ్స్, మనం చూసుకుంటే ఇండియన్ రైల్వే సెంట్రల్ జోన్ నుంచి అయితే ఐఆర్సిటీసీ నుంచి అయితే వేరియస్ పోస్టులకు అయితే రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్లో వేకెన్సీ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకుందాం. మీరు నా ఛానల్ కొత్తగా అయితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి February 12th అయితే రిలీజ్ అయ్యింది ఫ్రెండ్స్, నార్త్ సెంట్రల్ రైల్వే నుంచి అయితే. సో రిక్రూట్మెంట్ వచ్చేసి మనకు చూసుకుంటే వేరియస్ పోస్టులకు అయితే ఉంది. సో ఒక్కొక్క పోస్ట్ అయితే మనం ఈ వీడియోలో అయితే చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి కోపా ఫ్రెండ్స్. సో కోపా అంటే కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే రిక్రూట్మెంట్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. టోటల్గా చూసుకుంటే 29 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అందులో దీనికి అప్లై చేయడానికి మీకు 10th పాస్, దాంతోపాటుగా మీరు ఐటీఐ సర్టిఫికేట్ అయితే చేసి ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఐటీఐ చేసి ఉన్నట్లయితేనే మీరైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ ప్రొక్రూట్మెంట్ పోస్ట్కి టోటల్గా చూసుకుంటే 2 పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. దాన్ని కూడా మీరు అప్లై చేయడానికి మీరు వచ్చేసి కామర్స్లో అయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే ఎగ్జిక్యూటివ్ హెచ్ఆర్ ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి మీరు ఎంబీఏ ఇన్ హెచ్ఆర్ ఆర్ ఫైనాన్స్లో అయితే మీరు ఎంబీఏ అయితే గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలి. సో టోటల్గా ఇక్కడ చూసుకుంటే 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే హెచ్ఆర్ ట్రైనింగ్కి 1 పోస్ట్ అండ్ మీడియా కోఆర్డినేటర్కి 1 పోస్ట్. సో మ్యాక్సిమంగా చూసుకుంటే కోపాకి అయితే ఎక్కువగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి ఇక్కడ మెన్షన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో https://apprenticeshipindia.government.in అనే వెబ్సైట్ ద్వారా వెళ్ళి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఓపెనింగ్ డేట్ వచ్చేసి 12th Feb అయితే స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. లాస్ట్ డేట్ వచ్చేసి 27th Feb. సో 27 February కల్లా అయితే మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో బేసిక్గా మీరు 10thలో 50% పాస్ అయ్యి ఐటీఐ సర్టిఫికేట్ మీరు ఉంటే మీరైతే కోపాకి అయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రిజర్వేషన్ అనేది కూడా ఉంటుంది. సో పీడబ్ల్యూడీ వాళ్ళకైతే 40% రిజర్వేషన్ అనేది ఇస్తామని అయితే వాళ్ళు మెన్షన్ చేసినారు. సో ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 1 year నుంచి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కాంట్రాక్ట్ వచ్చేసి బేసిక్గా 1 year అయితే ఉంటుంది. ఫర్దర్ ఎక్స్టెన్షన్ కూడా కాంట్రాక్ట్ ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో టోటల్గా మీకు స్టైపెండ్ చూసుకుంటే స్టార్టింగ్ వచ్చేసి 9,000 per month స్టైపెండ్ అనేది వాళ్ళు ఇస్తారు ఫ్రెండ్స్. సో 9,000 స్టైపెండ్ అనేది వాళ్ళు ఇస్తారు. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేయడానికి ఆల్రెడీ మెన్షన్ చేసిన వెబ్సైట్ ఏదైతే ఉందో దాని ద్వారా అయితే వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. డాక్యుమెంట్స్ చూసుకుంటే మీరు 10thతో పాటు ఐటీఐ మార్క్షీట్, సర్టిఫికేట్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్, ఐటీఐ సర్టిఫికేట్, నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్, మార్క్ లిస్ట్, ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఆర్ పీడబ్ల్యూడీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ ఉన్న ఆ యొక్క పర్టికులర్ సర్టిఫికేట్స్, ఒకవేళ మీరు డిసేబిలిటీ ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీ యొక్క ఫోటో, ఈ యొక్క హార్డ్ కాపీస్తో పాటు మీ యొక్క ఫోటో కాపీస్ అయితే మీరు పంపించవలసి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇది వాళ్ళ వీడియో. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.